నమస్తే, నేను సిరి. నాగ చైతన్య గారి సినిమా తండేల్ అయితే February 14th అయితే వస్తుంది. సో దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా గీత ఆర్ట్స్లో బ్యానర్లో వస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే చైతన్య కోసం బన్నీ ఫ్యాన్స్ అంటే ఏదైతే తండేల్ సినిమా వస్తుందో దానికోసం కృషి చేస్తున్నారు, ఆ సినిమా కోసం అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏంటంటారు సార్ మరి? ఇది యాక్చువల్గా చైతన్య ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం అనేది నాకు ముందు అర్థం కాలే. ఎట్లా అంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి సపోర్ట్ చేసుకున్నానంటే అర్థం ఉంది. బట్ మొన్న గేమ్ చేంజర్ కూడా బన్నీ ఫ్యాన్స్ ఎక్కడ హెల్ప్ చేసినట్టుగా ఏం చూడలేదు మనం. ఈవెన్ గేమ్ చేంజర్ ఇన్ని హడిల్స్తో కూడా బాగానే ఆడింది, పర్వాలేదు అనిపించుకుంది కదా కలెక్షన్స్ విషయంలో కూడా. ఇప్పుడు సినిమా అయితే వరస్ట్గా లేదు, అలాగని కొత్త స్టోరీ ఏం కాదు, కొంచెం మిక్సింగ్గా. కాకపోతే ఆ ఓల్డ్ క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అప్పన్న క్యారెక్టర్ మాటలు తడబడుతూ అది జనాలకు బాగా రీచ్ అయింది ఒక విధంగా చెప్పాలి. బట్ ఈయన కూడా 3 డిఫరెంట్ షేడ్స్లో కనబడ్డాడు. ఎవరు? చేరి గారు, రామ్ చరణ్. స్టూడెంట్ లాగా ఒకలాగా బాగున్నాడు, కలెక్టర్ లాగా బాగున్నాడు, ఇక్కడ అప్పన్న క్యారెక్టర్ ఇంకోలాగా ఉన్నాడు. 3 షేడ్స్. సో ఇక్కడ ఎందుకు తండేలకి బాగా చేస్తున్నారంటే బాగా డీప్గా ఆలోచిస్తే అర్థం ఏంటంటే అది అల్లు అరవింద్ గారి సినిమా, బన్నీవాస్ గారి సినిమా. అండ్ మోర్ అల్లు అరవింద్ గారు నథింగ్ బట్ అంటే ఇంకా మరి అల్లు ఆర్మీ కదా. సో అల్లు ఆర్మీ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా అల్లు వారి సినిమాకి, అల్లు వారి గీత ఆర్ట్స్లో వచ్చిన బ్యానర్కి సపోర్ట్ చేస్తారు. సో నేను అనుకోవడం అలా అయితే అయి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ చైతుకి ఏంటంటే వివాదరహితుడు నాకు తెలిసి ఇండస్ట్రీలో. ఈ సమంత గారి ఆయన మ్యారేజ్ విషయంలో చిన్న మచ్చలాగా ఏర్పడిపోయింది, కానీ ఎందుకు విడిపోయారు అనేది మనకు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కానీ మిగతా ఎక్కడ కూడా ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. ఆయన పలానా దగ్గర మిస్బిహేవ్ చేశాడని, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని, రాంగ్గా మాట్లాడాడని కానీ, లేదంటే ఓవర్ యాక్షన్ చేశాడని కానీ ఎక్కడా కనబడ్డాడు. అంటే చాలా జెంట్లీగా, చాలా సింపుల్గా, జెన్యూన్గా ఉంటాడు పర్సన్. అంటే అతనితో బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు, చైతు మంచి కుర్రాడు, ఎటువంటి ఆబ్లిగేషన్స్ ఉండవు తనతో అని. సో అటువంటి చైతు కెరియర్లోనే బిగ్గెస్ట్, ఇంతకుముందు కూడా 100% లవ్ కూడా గీత ఆర్ట్సే అనుకుంటా, తమన్నా గారితో, సుకుమార్ గారి సినిమా. సో కానీ ఇది బడ్జెట్ పరంగా చైతు కెరీర్లో పెద్ద మూవీ. సో మరలా అంటే అంత కాంబినేషన్స్ అన్ని ఎలా కుదురుతున్నాయంటే, ఒకటి చైతు కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత రిలీజ్ అయిపోతుంది సినిమా. అంటే ఆమె శోభిత ఎంటర్ అయిన తర్వాత కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక సెంటిమెంట్. తర్వాత తన పేరేంటి, సాయి పల్లవితో రెండోసారి కాంబినేషన్. సో ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ మీద పైగా ఇదన్నీ కూడా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక సముద్రంలో వేటకు వెళ్ళే ఒక జాతికి సంబంధించిన వాడు. అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్స్ తోనా సార్? అంటే లేదు, ట్రూ ఇన్సిడెంట్ అని కాదు, ఆ ప్రాంతానికి చెందిన ఒక రచయిత రాసుకున్న కథని బేస్ చేసి తీశారని విన్నాను నేను. సో ఆయన చేపల వేటకి వెళ్ళినప్పుడు 12 ఏరోనాటికల్ మైల్స్ పరిధి దాటింది అనుకోండి సముద్రంలో. మనం 12 ఏరోనాటికల్ మైల్స్ వరకే మన సముద్ర భూభాగం, అది దాటితే అంతర్జాతీయ భూభాగం అవుతుంది. సో అలా అంతర్జాతీయ అలాగే ప్రతి దేశానికి కూడా కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి ఆ దాంట్లోకి వెళ్తే నేరం. ఇప్పుడు మన 12 ఏరోనాటికల్ మైల్స్లోకి మన వాళ్ళు, మన శ్రీలంకలో కానీ, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో ఎవరు మనకి ఎంటర్ అయినా కూడా మనం వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళ మీద కేసు చేయొచ్చు. మనం వాళ్ళ దేశాల్లోకి ఎంటర్ అయిపోయినా కూడా అంటే భూభాగంకి సముద్ర భాగం ఎంతవరకు మీదే అన్నట్టుగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉంటుంది. అంటే ఇండియాకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని సెపరేట్ గా ఉంటాయి. మనం ఆ బోర్డర్స్ ని క్రాస్ చేయకూడదు. అంటే తీర ప్రాంతం నుంచి 12 ఏరోనాటికల్ మైల్స్, 12 ఏరోనాటికల్ మైల్స్ అంటారు దాన్ని. అంటే మైల్ ఆల్మోస్ట్ 1.6 km ఎంతో అది డిస్టెన్స్ ఉంటుంది. సో అంత వరకు దాటి ఆల్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. సో అలాగా పాకిస్తాన్ పరిధిలోకి వెళ్ళిన వాడు అక్కడ వాళ్ళకి ఆర్మీకి చెక్కడము, ఆ నేవల్ వాళ్ళకి చెక్కడము జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం నుంచి మా 3 జిల్లాలు యాక్సెంట్ ఒకేలాగా ఉంటుంది. ఈవెన్ పుష్ప బన్నీ ఫ్యాన్స్ ఎలాగైతే పుష్ప సంథింగ్ ఆ రాయలసీమకి ఎలాగైతే తగ్గేదిలే అన్నట్టుగా ఆయన ఒక ట్రైనర్ని పెట్టుకొని నేర్చుకొని అంత బాగా చెప్పాడో, ఈయన కూడా ఒక ట్రైనర్ని పెట్టుకొని నేర్చుకొని ప్రతిదీ డబ్బింగ్లో కూడా ఒక్క చిన్న పదం కూడా పొల్లిపోకుండా, ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. ఆ పదాలు కొన్ని ఇక్కడ కూడా యాజ్ టీజ్గా పెట్టేలాగా చేస్తున్నారు. ఇంకోటి నేను బాగా అబ్జర్వ్ చేసింది, బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత
భాషా మాండలికాల మీద ప్రత్యేకంగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫిదా ఉంది, ఆ సినిమా నిజంగా అంత బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడానికి ఒకటి శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ కారణం అయితే, రెండోది సాయి పల్లవి ఆ తెలంగాణ యాక్సెంట్ జనాలకు బాగా, ఆమె మళ్ళీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని చూడండి అంత బాగా చెప్పింది ఆమె. సో ఇక్కడ ప్రతిదానికి కూడా అలాగే కొంతమంది శ్రీకాకుళం స్లాంగ్, కొంతమంది నెల్లూరు, కొంతమంది రాయలసీమ, పుష్ప అది రాయలసీమ. ఇటు శ్రీకాకుళం జిల్లాకి ఉత్తరాంధ్రకి చాలామంది వెటకారం చేస్తూ ఉంటారు, కానీ చాలా మూలాలకు వెళ్తే మంచి మంచి పదాలు ఉన్నాయి అక్కడ. అవి కొన్ని కొంతమంది ఏ జిల్లా అంటే శ్రీకాకుళం జిల్లా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారమ్మా. నేను చూశాను, ఎందుకంటే నేను ఆ ప్రాంతం వచ్చిన వాడిని, కానీ నేను ధైర్యంగా చెప్పుకుంటాను. కొంతమంది చెప్పుకుంటే ఎందుకో మరి, అంటే చిన్నతనంగా సినిమాల్లో కూడా కామెడీ చేస్తూ ఉంటారు కదా, అందువల్ల అలా చెప్తారేమో. జనరల్గా ఏ జిల్లా తీసుకున్నా, ఏ మాండలికం తీసుకున్నా, రూరల్ ఏరియాల్లో ఇల్లిటరేట్ పర్సన్స్, చదువు లేని వాళ్ళు ఖచ్చితంగా ఆ భాషని మాట్లాడతారు. అది మాట్లాడాలి, మాట్లాడితేనే భాషను బతికించినట్టు, తెలుసా? మరి అలా బతికి వాడేదో అనుకుంటాడని చెప్పి సిగ్గుపడి వచ్చి లేని భాషని అండ్ సో అని పదాలు వాడేస్తే అయిపోతుందా? కాదు కదా. భాషను బతికించాలి. ఎవరి భాష గొప్పది. ఒక్కొక్కటి వెటకారంగా ఉండొచ్చు, ఒక్కొక్కటి కామెడీగా ఉండొచ్చు. కొంతమంది తెలంగాణ భాషలో కామెడీగా పెడుతున్నారు అన్నారు. తెలంగాణలో ఎంత మంచి పదాలు ఉన్నాయి. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఎటువంటి కవి, ఎంతమంది కవులు, భావు కవులు ఎంతమంది వచ్చారు తెలంగాణ నుంచి, ఎంత డెప్త్లో ఒక్కొక్క పదంకి రాస్తే నిజంగా రక్తం మరుగుతారన్నట్టు అనిపిస్తుంది కవిత చదివితేనే కదా. సో ఎప్పుడు భాషని, ప్రాంతీయాన్ని, ఆ మాండలికాన్ని కించపరచొద్దు. సో సారీ, మన టాపిక్ అటు వెళ్తుందేమో. సో ఇక్కడ తండేల్లో ఏంటంటే ఆ విధమైన ఒక యాక్సెంట్ నేర్చుకుని కష్టపడి ఇంచుమించు ఆల్మోస్ట్ 2 yearsగా చేతూ దాని మీదే ఉన్నారు. చాలా ఈవెన్ సినిమా ఆయన పెళ్లి చేసుకున్నాడు, శోభితాకు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా దీనికి ఇబ్బంది కలుగుతుందని 20 days బ్రేక్ తీసుకున్నాడు. ఏంటి అంటే మ్యారేజ్, ఆయన షాపింగ్ అన్నీ కలిపి. అంటే సినిమా మీద ఉండే ప్యాషన్ చెప్తున్నా. ఆయన కూడా ఎంత చేంజ్ అయ్యారంటే చైతన్య, ఆయన పూణే ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళాడంట, పూణేలోనూ హాలీవుడ్లో సంథింగ్, నాకు గుర్తులేదు. వెళ్తే రేపు క్లాసు దేవదాస్ మూవీ చూసిరండి అన్నారంట. దేవదాస్ అంటే అందరూ హిందీ దేవదాస్ ఏమనుకున్నారంట. వెంటనే ఫ్యాకల్టీ నన్ను తెలుగు ది గ్రేట్ ఏఎన్ఆర్ గారు యాక్ట్ చేసిన తెలుగు దేవదాస్ చూసుకోండి అని చెప్పారు. రేపు దాని మీద లెసన్ ఉంటుంది చెప్పారు. అప్పటి వరకు చేతుకు ఓ మా తాతగారు ఎంత టాప్ యాక్టరా అంటే ఆ వయసుకి అంత పరిణితి రాలేదంట ఆయనకి అప్పుడు. అరే అని చెప్పి అప్పుడు ముందు రోజు దేవదాస్ సినిమా చూసుకుని వెళ్ళారంట. అంటే దేవదాస్ అనే సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారిది నా భూతో నా భవిష్యత్. ఆయన తర్వాత చాలా సినిమాలు చేశారు బాలీవుడ్లో, మిగతా శాండిల్వుడ్లో, కాలీవుడ్ అందరూ చేశారు. బట్ ఏఎన్ఆర్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఏఎన్ఆర్ గారు చేసిన యాక్టింగ్ ఎవడూ చేయలేకపోయాడంట. ఈవెన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అప్పుడు దిలీప్ కుమార్ గారు కూడా ఏఎన్ఆర్ గారు దేవదాస్ చూసి అరే నేను ముందు ఈ సినిమా చూసింటే నేను దేవదాస్ చేయకపోయేవాడిని కదా అన్నాడంట. ఈవెన్ షారుఖ్ ఖాన్ గారు కూడా మళ్ళీ చేశారు దేవదాస్. బట్ ఏఎన్ఆర్ గారు చేసిన తర్వాత దిలీప్ కుమార్ గారు చూసి నేను ముందు ఇది చూసింటే నేను చేయకపోయేవాడిని, ఇలా చేయలేదు. ఎందుకంటే ఆయన సుమారుగా 1 రోజుల పాటు ఒక పూట తిని నీరసం కళ్ళలో కనబడాలి. చూడండి ఎంత కఠోర దీక్ష. దట్ ఈజ్ ఏఎన్ఆర్ లైఫ్ సాన్ అని అందుకే అన్నారు ఆయన. సో ఆ సినిమా చూసిన అప్పటి నుంచి ఇంకా చేతుల్లో మరి కాస్త కసి పెరిగిందట. అటువంటి ఏఎన్ఆర్ గారు మనవడుగా పుట్టినందుకు ఎంత ఇదిగా ఉండాలని ఆ యాక్టింగ్లో అది చాలా చూడండి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వస్తాడు. సో ఇప్పుడు 10 days కూడా ఆ కష్టం మనం చూస్తాం నెక్స్ట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.